రైతన్న కన్నీటి కష్టాలు ఎన్నడూ తీరని శోకాలు, అప్పులతో ఆత్మహత్యలు, తలరాత మారని బ్రతుకులు. రైతన్న కన్నీటి కష్టాలు ఎన్నడూ తీరని శోకాలు, అప్పులతో ఆత్మహత్యలు, తలరాత మారని బ్రతుకులు. నష్టాన్ని కష్టాన్ని భరించి రైతన్న, అవమానమాకని ఎదిరించి రైతన్న మన కోసమే కష్టపడతాడు, మన కడుపులని నింపుతాడు. అయినా రైతన్నకి నాడు ఉండదు. హాయ్ గైస్, హలో నమస్తే గైస్. గైస్ నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని నేనైతే మనసుకుంటున్నాను గైస్. మరి నేనైతే చాలా దూరం రావడం జరిగింది. ఎందుకోసం వచ్చానంటే మరి ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల అయితే నేను చాలా దూరం అయితే వచ్చడం జరిగింది. మరి ఈ సీజన్లో చూస్తే మనకు చాలా కష్టతరంగా ఉంటుంది. అందుకవన మరి చాలా దూరం అయితే రావడం జరిగింది ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల వలన. నాకైతే 2 పిల్లలు ఉన్నారు. మరి పిల్లల్ని భార్యని వచ్చి కూడా నేనైతే రావడం జరిగింది. ప్రస్తుతానికి అయితే నేను అత్తిల దగ్గర పాలె అనే ఒక విలేజ్లో ఉంటున్నాను. ఇక్కడ సెలవులు కూడా అయితే రావడం జరిగింది. మరి పొట్టకొట్టు కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి తప్పదు. మరి పిల్లలు వెలిసి కుటుంబం నుంచి ఇంత దూరం వచ్చామంటే మన కష్టానికి తగ్గ ఫలితం అయితే మనం తీసుకెళ్ళాలి. అక్కడ భార్య పిల్లలు మా ఇంట్లో వారు వెళ్ళారు, ఏం చేస్తానని ఇదే చూస్తుంటారు. మనం కష్టపడి మన కష్టానికి ఫలితం అయితే మనం తీసుకెళ్ళాం. మరి ఆర్థిక సాల అయితే చాలా ఇబ్బందిగా ఉంది, అందుకని అయితే రావడం జరిగింది. ఎప్పటికి కూడా సుమారు ఒక 10-12 సంవత్సరాలు అవుతుంది మా పనులకు వెళ్ళి. మళ్ళీ ఇదే మొదటిసారిగా అయితే నేను రావడం జరిగింది. ఎందుకంటే కొన్ని ఇంట్లో పరిస్థితులు బాగాలేక అయితే నేను రావడం జరిగింది. మరి ఇదే చెరువులో అయితే నేను పని చేస్తున్నాను, చూస్తున్నారు కదా. మరి ఈరోజు అయితే నాకు పిట్టలు కుట్టమనే ఈ కేట్ల కూడా ఇచ్చారు. మరి గడ్ల మీద ఎదుర్కొని పిట్టలను అలా కొడుతున్నాను అయితే చూస్తున్నారు కదా. మరి రేపటి నుంచి ఇంకో 12 చెరువులు ఉన్నాయి.